విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిధిలో లేని అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం లేని అంశాలు, అట్లనే భద్రాద్రి యాదాద్రిలో నామినేషన్ పద్ధతి, ఇవన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ చూడదు. వాటికి సంబంధించినంత వరకు దాని స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్లో లేకుండా ఇప్పుడు లేని అంశాలు అంటే కమిషన్కు సంబంధించిన అంశాల మీద ఈ నరసింహారెడ్డి గారి కమిషన్ చూస్తుందని నేను అనుకోవట్లేదు. మిగతా అంశాల మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారని నేను కేంద్ర ప్రభుత్వము పూర్తి అన్ని విషయాలు దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలు కాసేపు పక్కన పెడితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి కరెంటు సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంధకారంలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపాలనే లక్ష్యం ఉంది అనే పేరుతో వారు తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నది, ఏది చేసినా ప్రభుత్వం అనేది కొన్ని నియమాల ప్రకారం పనిచేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే మనుషులందరినీ సమానంగా చూడాలి, మనుషులందరికీ సమాన చట్టపరమైన రక్షణ కల్పించాలి. దాని అర్థమైంది అంటే చట్టబద్ధమైన పాలనకి ఇది ప్రాతిపదిక. ప్రభుత్వం ఒక చట్టం ప్రకారం నడుచుకోవాలి. ఆ చట్టం ప్రకారం నడుచుకోవటం ద్వారా అందరికీ సమానమైనటువంటి ఒక రక్షణను కల్పించాలి. చట్టం సమానంగా అందరికీ వర్తింపజేయాలి. ఇది చాలా కీలకం. ఇది మొట్టమొదటి పాయింట్, చాలా కీలకమైనది. రెండవది, ప్రభుత్వం అనేది ట్రస్టీ. ఒక ట్రస్టీ ప్రజల తరఫున అధికారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలందరి సంక్షేమం కోసం ఈ అధికారాన్ని నిర్వహించాలి. ఇది రెండవది, చాలా కీలకమైన సూత్రం. మూడవది ఏంటంటే, మనం అనేక మంది పిల్లల ప్రాణాల తర్పణం చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అభివృద్ధి అంటే కేవలం 2-3 లాభం చేయటం కాదు, రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాన్ని ఇనుమడింపజేసే రీతిలో ఆర్టికల్ 38 ప్రకారం ప్రజలందరికీ సమానంగా లాభాలు వర్తించేటువంటి రీతిలో ప్రభుత్వం, న్యాయం ఇనుమడించేటువంటి రీతిలో ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలి. ఈ సూత్రాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఉల్లంఘించింది. ఆ ఉల్లంఘించటం అనేది నేరం. ఈ ఉల్లంఘించటం అనేది తప్పిదం మాత్రమే కాదు, ఒక చట్టపరమైనటువంటి నేరం అనేది కూడా మనం గ్రహించాలి. ఇక్కడ చాలా కీలకమైందంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు అర్జెన్సీ పేరుతో మీరు 2014లో MOU చేసుకున్నారు. అది ఆపరేషనలైజ్ అయింది 3 సంవత్సరాల తర్వాత 2017లో. ఇంత తొందరపాటులో మీరు ఆ MOU చేయవలసినటువంటి అవసరం లేదు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది, 4-4.5 రూపాయలతో మేము మీకు కరెంటు సప్లై చేయగలమని. వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వాళ్ళ ఈ సరఫరా చేయటం అనేది సమంజసం కాదు. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. అనవసరంగా ప్రజలను ఎత్తిన నష్టాలను రుద్దినం. ఇవాళ డిస్కమ్లన్నింటినీ కూడా ట్రాన్స్కోలు, జెంకో అన్నీ కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. సుమారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము, అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. మీరు తొందర పేరుతో, అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు. అదేవిధంగా పవర్ ప్లాంట్ను మీరు లొకేషన్ ఏర్పాటు చేసేటప్పుడు నది వరదలు ఎట్లా ఉంటాయి, ఏ స్థాయిలో ఉంటాయి అనే జాగ్రత్తలు కూడా మనం ఆలోచించకపోవటం. రేపు నిజంగానే పోలవరం పూర్తయితే నది మట్టం అనేది రిజర్వాయరు నీళ్లు చేరి మట్టం పెరిగితే అసలు యాదాద్రి మనకు ఆ భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది మనం కాపాడుకోగలమా అనేది కూడా అనుమానాస్పదమే. పోయిన సంవత్సరం వచ్చిన వరదలకే ఆ కరెంటు ఉత్పత్తిని నిలిపేయాల్సిన అవసరం ఏర్పడ్డది. మరి రేపు భవిష్యత్ ఏమవుతుంది అనేది కూడా సందేహాస్పదమే. ఇదే విషయం యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఇవాళ ఏమంటున్నారంటే మేము బొగ్గు సరఫరా చేయటానికి మేము ఇది దక్షిణాదిన పెట్టాలని మేము ప్రయత్నం చేసినాం. ఇది బొగ్గు సరఫరా అనేది విషయం కాదు.
ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మనకు ముఖ్యం కాదని చెప్తున్న మాట అది సమంజసం కాదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా చాలా అవసరము. ఇది ప్రజల సొమ్ము. ఆ జాగ్రత్తలు పాటించి మనం ఖర్చు చేయటం అనేది చాలా అవసరం. అట్లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవటం ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు. ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం. చాలా కీలకమైందంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది, చాలా అజాగ్రత్త అన్న కూడా చాలా చిన్న పదమే అవుతుంది. పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించిందనేది 100% వాస్తవం. కాంట్రాక్టర్లకు లాభం జరిగింది, కానీ ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లింది. అక్కరకు రాని టెక్నాలజీని తెలంగాణకు తెచ్చి రుద్ది తెలంగాణ ప్రజలనెత్తిన టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఏమాత్రమూ సమర్థనీయం కాదు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించవలసిన అవసరం లేదని తెలిసి అట్లాంటి టెక్నాలజీని తెచ్చి అదే సమయంలో అక్కడ కట్టినటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏమో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కడతాము, దీన్ని ఉపయోగించుకోము. చట్ట ప్రకారం ఒక 4000 మెగావాట్లు కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ 4000 మెగావాట్ల పవర్ను కూడా మనం ఉపయోగించుకోగలిగితే వాస్తవానికి తెలంగాణకు మరింత లాభం జరిగేది. తెలంగాణ ప్రజలకు ఉండేటువంటి సొమ్మును మనం ఇతర అవసరాలకు ఖర్చు పెట్టుకోవటానికి కూడా అవసరం ఉండేది. ఆ విషయం మీద కూడా ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం ఏది సీరియస్గా చేయలేదు. వెరసి మొత్తం మీద మేము అనుకునేది ఏంటంటే ప్రభుత్వం చట్టాన్ని రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా అధికారాన్ని నిర్వహించింది. దీన్ని మేము తప్పుపడుతున్నాం. అందుకనే అవసరమైతే ఇట్లాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకైనా వెనుకాడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం.